నేను ఈ సెషన్లో సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. ఈ సిఎస్ఎస్ అనేది ప్రాక్టికల్గా ఎలా చూస్తామో చూద్దాం. రైట్ క్లిక్, క్లిక్ ఆన్ న్యూ, క్లిక్ ఆన్ ఫోల్డర్, సిఎస్ఎస్ ఫుల్ కోర్స్, ఎంటర్. ఇప్పుడు దీన్ని నేను విజువల్ స్టూడియోలో ఓపెన్ చేస్తాను. ఈ ఫోల్డర్ ఓపెన్ ది విజువల్ స్టూడియో కోడ్, click on file, click on open folder, CSS full course folder, click and select folder. ఓకేనా, CSS full course folder వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మన సిఎస్ఎస్లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు నేను దాంట్లో ఇన్లైన్ సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. క్లిక్ ఆన్ ఐకాన్, క్లిక్ ఆన్ ఇన్లైన్ css.html, enter, give me exclamatory mark, enter. ఇప్పుడు నేను హెడర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. h1, దిస్ ఈస్ ఏ హెడర్. నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను, p ట్యాగ్. దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా, నాకు ఈ టెక్స్ట్కి కలర్ చేంజ్ అవ్వాలి, నాకు దీనికి బ్యాక్గ్రౌండ్ కావాలి. అంటే ఎలా? ఫస్ట్ మనం ఈ ట్యాగ్ ఇన్సైడ్ మనం స్టైల్ ప్రాపర్టీ ఇవ్వాలి. స్టైల్ ప్రాపర్టీ ఏమి ఇద్దాం? కలర్ ఈజ్ ఈక్వల్ బ్లూ. నేను బ్లూ కలర్ ఇచ్చాను. తర్వాత నేను పారాగ్రాఫ్ ట్యాగ్కి ఏమి ఇస్తానంటే మళ్ళీ స్టైల్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు కలర్. నేను కలర్ ఏమి ఇస్తానంటే ఆక్వా ఇస్తాను, ఆక్వా. ఆ తర్వాత ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్. నేను ఈ కలర్ ఇస్తాను, బిస్క్యూ. ఓకేనా, సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా మనకి ఏమొచ్చిందో? దిస్ ఈస్ ఏ హెడర్ వచ్చింది, దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? నేను కలర్ ఇచ్చాను కాబట్టి కలర్ ప్రాపర్టీ ఇస్తే టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ కలర్ ఎందుకు వచ్చింది? ఆరెంజ్ కలర్. ఎందుకంటే ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కాబట్టి ఇది వచ్చింది. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ఎందుకు వచ్చిందంటే కలర్, మన కలర్ ఇస్తే టెక్స్ట్ అది కలర్ ఈక్వల్ టు గ్రీన్ ఇచ్చాం కదా. చూడండి, కలర్ ఈక్వల్ టు ఆక్వా ఇచ్చాం కదా, అందుకే అది వచ్చింది. ఓకేనా, ఇది ఇన్లైన్ సిఎస్ఎస్.